దేవుడు సృష్టి విధానం క్రమం కనుక మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా క్రమంగానే చేశాడు. మొదటిగా భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడని ఒక్క ముక్కలో చెప్పినటువంటి దేవుడు అక్కడ దేవుని జ్ఞానాన్ని మనకు కనపరుస్తుంది. సృష్టి మొత్తాన్ని కూడా ఒకే ఒక వచనంలో ముగించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అయిపోయింది. అంటే ఈ ఒక్క మాటలో ఎంత వివరణ ఉందంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం వరకు మొదటి 3 అధ్యాయాల యొక్క వివరణ ఒక్క వచనంలోనే చెప్పగల సమర్థుడు దేవుడు. కనుక దేవుడు మన కొరకు ఏం చేసినాడు, దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు, తను ప్రేమించి, అంటే మనలందరినీ ప్రేమించి ఏం చేశాడు అంటే మనం అందని మనం ఊహించలేని ఎన్నో చేశాడు. ఇంకా మనకు అర్థం కాదు. కనుక్కున్నవాడే సైంటిస్ట్ అయ్యాడు, కనుక్కున్నవాడు ఇంకా అట్లా ఉంది. కనుక్కున్నవాడు సైంటిస్ట్ అయ్యాడు. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడు అవి తెలుసుకున్నవాడు సైంటిస్ట్. అందుకే మీరు కనుక చూసినట్లయితే మ్యాక్సిమం సైంటిస్టులు ఎక్కడి నుంచి వస్తారంటే బైబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు తప్పనిచ్చి ఇంకెవరు లేడు. బైబుల్ బ్యాక్గ్రౌండ్ మీకు కావాలంటే హిస్టరీని తిరగే చూడండి, ఇక్కడ డూప్లికేట్ మాటలు ఉండవు. సత్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రతి సైన్స్ ఆవిష్కరణ వెనుక ఒక దేవుని బిడ్డ క్రిస్టియన్ ఉంటాడు. సగర్వంగా చెప్పడానికి నేను ఒప్పుకుంటాను, ఆనందిస్తాను. ఎందుకంటే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి దేవుని బిడ్డలకి తప్ప, దేవుడు మనోనేత్రాలు వెలిగించబడిన వారికి తప్ప ఎవరికి కనిపించవు. ఈరోజు మనం ఈ దేవుని ఆలయంలో చేరి దేవుని ఆరాధించడానికి ఇలాగ కూడి వచ్చామంటే దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడు. దేవుని ఆలయకు రాగలిగా ఉంటే గాడ్ ఎన్లైటెడ్ యువర్ ఇన్సైట్, నాట్ ఎక్స్టర్నల్ ఐస్. కళ్ళు కానీ ఈ కళ్ళు కాదు, ఈ రేపు కుళ్ళిపోయే కళ్ళు. మన కళ్ళున్నాయి, ఈ రేపు కుళ్ళిపోయాయి. అస్సలు కళ్ళున్నాయి, వాటినే మనోనేత్ర. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాకు ఏ దోషమును కానరాదు. అప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పాల్ టు కొరింథియన్స్ చాప్టర్ 4:4. ఓకే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగిస్తుంది. మనోనేత్రాలకి గుడ్డితనం, ఏమీ కనిపించదు. దేవుడు ఎదురు నిలబడ్డా కనపడడు, దేవుడు పక్కనుండా కనపడడు, దేవుడు చేసే మేలులు కూడా కనపడవు. ఎవరికి? అవిశ్వాసి. అయితే మనకైతే అంటాడు పౌలు గారు, మనకైతే దేవుడు ఏం చేశాడు? వాటన్నిటినీ బయలుపరుస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే అనేకమైన మర్మాలు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. రాబోయే కాలంలో ఏమేమి సంభవించబోతున్నాయో వాటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే బయలుపరుస్తాడు. వీఆర్ సో బ్లెస్డ్. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామం పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు చూద్దామండి. 16వ అధ్యాయం 13వ వచనం అందరం చూద్దాం. అయితే పక్కనేనండి, ఇంతవరకు తీయలేదా?
సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేయను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సంభవించబోయే సంగతులు ఏ నర మానవుడికి, అవిశ్వాసికి కనిపించని, కని విని ఎరగినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. అందుకొరకే మనం ఎంతో ధన్యులు. అందుకే యెహోవా దేవుడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంత ఊరికే కాదు, ఊరికే అల్లా నువ్వు ఊరికే ధన్యుడు కాదు, నువ్వు దేవుని యొక్క బిడ్డవు. దేవుడు నీ కొరకు అనేకమైన ఏర్పాట్లు చేశాడు. ఒక తల్లి తన చంటి బిడ్డ కొరకు ఎలాగైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నదో, దేవుడు అంతకంటే ఎక్కువ ఏర్పాట్లు మన కొరకు చేశాడు. ఇది మనం ఎరిగినప్పుడు మనం మౌనంగా ఉండలేం. ఏం చెప్తాం? దేవా, నన్నెంతగా ప్రేమించావు, నన్నెంతగానో ప్రేమించి నేను పుట్టక ముందే అన్ని ఏర్పాట్లు చేసి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు పుట్టక ముందే కన్సీవ్ అయిన తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ముందుగానే వాళ్ళకి ఏర్పాట్లన్నీ ఒక్కోటి చేసుకుంటారు. పక్షులు ఎలాగైతే గూడు కట్టుకుంటూ అటు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ పిల్లల కొరకు మంచి ఉయ్యాల రెడీ పెట్టుకుంటారు. లేకపోతే ఇంకా వాళ్ళు ఏమి కావాలంటే అవి వాడికి ముందుగానే అన్నీ రెడీ చేసి, అవసరమైన కొన్ని డ్రెస్సులు కూడా ముందుగానే పెట్టుకుంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా. ఇంకా చిన్నపిల్లలు అంటే బేబీ డ్రెస్సు, గర్ల్ డ్రెస్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాబట్టి ముందుగానే ఆ డ్రెస్సులు తీసుకొని పెట్టుకుంటారు. ఎవడైతే పని ఎవడు వచ్చి. కాబట్టి గాడ్ ప్లాన్ ఇంతకంటే గొప్పది. ప్రభు ఏమంటాడు? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మేలైన ఏటిని ఇస్తానికి మీరు ఇష్టపడుతున్నారు. మీ పరలోకపు తండ్రి మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. మీరు అడిగిన వాటికంటే మీరు ఊహించిన వాడు, మీరు అడక్క ముందే మీకు కావాల్సిన ఏంటో ఎరిగిన వాడు. ఇంత మంచి దేవుడు ఇక ఈలో ఎక్కడ దొరకడు. నువ్వు కాలుకు బలపం కట్టుకొని తిరిగినట్టు ప్రపంచం అంతా తిరిగినా నీకు దొరకడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే, నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉంటాడు. నువ్వు నమ్మితే ఆయన నీకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నీకు కనీసం ఆలోచన ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. అరే దేవుడు అనేవాడు ఉన్నాడని కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్ కలగాలంటే వాడికి కాన్షియస్ ఉండాలి. కాన్షియస్ అంటే మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి లేనివాడికి దేవుడు లేనట్టువాడు, దెయ్యం కూడా లేదంటాడు. అటువంటి వాడు ఏమంటాడు? అటువంటి వాడు అంటే గాలి లేకుండా బతుకుతున్నాను అనేటువంటి మూర్ఖుడు వాడు. అలాంటి వాడు ఎవడు అంటే దేవుడు లేడు అనేటువంటి వాడు ఎవడు? మూర్ఖుడు, బుద్ధిహీనుడు. వాడికి జ్ఞానం లేదు. పాపం ఏం చేస్తావు? అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలు జ్ఞానం కలిగిన వారు. దేవుడే ఆ జ్ఞానం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని అంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరు దేవుని బిడ్డలే. ఇక్కడ మళ్ళీ అక్కడే దేర్ ఇస్ నో డిఫరెన్స్. దేవుడు పార్షియాలిటీ చూపించడు. దేవుడికి పక్షపాతం లేదు. మనకుంది పనికి మాలిన వ్యర్థమైనటువంటి పక్షపాతము, పార్షియాలిటీ, అది ఇది గీతలు గీసుకొని ఇది నా స్థలము అని బౌండరీస్ కట్టుకొని, తర్వాత ఇది నా ఇల్లు, ఇది నా పిల్లలు, ఇది మా కులము, ఇది మా బ్యాచ్, ఇదంతా నీకు పనికి మాలిన బుద్ధిని బట్టిన అలాగా తయారు చేసుకున్నావు. కానీ దేవునికి పక్షపాతం లేదు. దేవుడు మానవులను సృష్టించినప్పుడు ఒకటే భూగోళాన్ని సృష్టించాడు. అంతేగాని రకరకాల భూగోళాలు, రకరకాల స్థలాలు రెడీ చేసి ఉంటే ఎట్టుండేది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఈ భూగోళం మాది, మీ రావడానికి వీల్లేదనేవాడు. ఎంత బుద్ధిహీనంగా మానవుడు మారిపోయాడంటే వాడికి సైన్స్ తెలీదు, కనీసం సైన్స్ కూడా తెలియదు. దేవుడు లేడనేవాడికి సైన్సే తెలియదు. ఐ థింక్ వాడికి సైన్స్ కూడా అర్థం కాదు. కనుక
సైన్స్ అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుందంటే ఈ కరెంటు సంథింగ్ టెస్ట్ పెట్టి చూసుకుని వచ్చింది అంతవరకు తెలుస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ అడిగింది. సైన్స్ అంటే ఒకటే కాదు, సైన్స్ అంటే అంతా సైన్సే. అసలు ఈరోజు ప్రపంచం మనం ఉన్నదంతా కూడా పెద్ద సైన్స్. మనం సైన్స్లోనే ఉన్నాం, మనం బ్రతికేది సైన్సే. ఈ సైన్స్కు మూలాధారం దేవుడే, సృష్టికర్త. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి భౌతికమైనటువంటి ప్రతి అక్కర్లు తీర్చబడటానికి భూమి మీద అన్నిటినీ సిద్ధపరిచాడు. అంతేకాదు ఆయన ఇంకా మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అని మనం చూసుకుంటే కనుక రండి, యోహాను సువార్త 3:16 ఇంతేనా అనుకుంటాను. 3:16 చదుదామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయన ప్రేమించాడు. ఏమి ఇచ్చాడు దేవుడు మనకి? మన కొరకు ఏం సిద్ధపరిచాడంటే నిత్య జీవమును. నిత్య జీవమును ఇవ్వటానికి ముందు మనకు నిత్య జీవం లేదా? అంతకుముందు ఉంది. ఉంటే ఈ మధ్యలో స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మాటను పక్కన పెట్టి పెడచెవును పెట్టి ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేయటం ద్వారా పాపం వల్ల మరణాన్ని తెచ్చుకున్నాం. ఆది మానవులు దేవుని యొక్క స్వరూపమందు సృష్టించినటువంటి ఏ మానవుడు నిత్య జీవం కలిగిన వాడే. అయితే పాపము ద్వారా మనం ఏం చేస్తూ వచ్చామంటే నిత్య జీవాన్ని కోల్పోయాం. దేవుని మహిమను కోల్పోయాం, దేవునితో సంబంధాన్ని కోల్పోయాం. దేవుడు అంతకుముందు మనలను ప్రేమించి ఆరంభంలో బైబిల్లో రాయబడినట్లు మనిషితో సహవాసం కలిగి ఉండేవాడు దేవుడు. ఈ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. కేవలం భూమి మీద భౌతిక పదార్థాలు ఉండేవే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. అవన్నీ కూడా మానవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం ద్వారా పరసంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలన్నిటినీ కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఇచ్చుట ద్వారా, మన కొరకు ఆయనే తను తగ్గించుకొని లోకానికి ఇచ్చుట ద్వారా ఏమవుతూ వచ్చిందంటే రక్షించబడుతూ వచ్చాం. ఏదైతే కోల్పోయామో వాటిని తిరిగి క్రీస్తు ప్రభులో పొందుతున్నాం. ఈ విషయాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారంటే అపోస్తలుడు పౌలు చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చిందంటాడు. చూడండి 5:12. Therefore, as by one man sin entered into the world, and death by sin, and so death passed upon all men, for that all have sinned. చూడండి, ఇక్కడ ఒక్క మనిషి పాపం చేయటం బట్టి ప్రపంచంలో ఉన్న అందరికి కూడా పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. డెత్ ఎంటర్డ్ ఇంటూ ద వరల్డ్ ఫర్ ఆల్ మెన్. అందరికీ డెత్ బికాస్ ఆఫ్ sin of our forefathers. మన పూర్వీకులు లేదా మన పితరులు చేసినటువంటి పాపములను బట్టి మరణం ఈ లోకంలో ప్రవేశించింది. అయితే దేవుడు మనలను ప్రేమించి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, పాపులను రక్షించడానికే కానీ నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు, నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఒకవేళ నువ్వు ఇంటిలోనే కూర్చొని నేను నీతిమంతుడు అనుకుంటే అట్నే ఉండు, నీకోసం దేవుడు రాలే. ఒక్కసారి ఆలోచించినట్లయితే మనము జన్మతః బై బర్త్ వీఆర్ సిన్నర్స్.
We all are sin and come short of the glory of God. అందరము పాపం చేసి దేవుని మహిమను కోల్పోయామని ఇక్కడే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు లేదా కోల్పోయారు. కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కోల్పోయారు. We lost the glory of God. We lost fellowship of God. We lost all blessings of the Lord by sin. పాపమును బట్టి అన్నీ కోల్పోయారు. మనలను దేవుడు ప్రేమించున్నాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే మనం ప్రభుని ఆరాధించాలి. దేవా, పాపినైన నన్ను ప్రేమించావు. దేవా, ఎన్నిక లేని నన్ను ప్రేమించావు. బలహీనురాలనైనా బలహీనుడనైనా నన్ను ప్రేమించావు. నన్ను ప్రేమించి నా కొరకు నేను నువ్వు అప్పగించుకున్నందుకు వందనాలు అని హృదయపూర్వకంగా చెప్పగలగాలి. దేవుడు మనలను ప్రేమిస్తూ మన కొరకు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే, మనం ఇంకా కొంచెం కిందకి చదివినట్లయితే, ఇదే విధంగా యేసుక్రీస్తు మరణము ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటూ వచ్చాం. చూడండి, 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 16, 17 వచనాలు చదువుదాం. Shall we read all together? But not as the offense, so also is the free gift. For it through offense of one man we died, much more the grace of God and the gift by grace, which is by one man Jesus Christ, has abounded unto many. And not as it was by one that sinned, so is the gift. For the just judgment was by one to condemnation, but the free gift is of many offenses unto justification. For if by one man's offense death reigned by one, much more than which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one Jesus Christ. And also 18, therefore, as by the one offense of one judgment came upon all men to condemnation, and so by the righteousness of one the free gift came upon all men unto justification of life. Read 19. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall by obedience of one shall many be made righteous. చూడండి, ఒక్క మనిషి పాపము చేయుటను బట్టి ప్రపంచం మొత్తానికి ఎలాగైతే పాపము సంక్రమించిందో, అదేవిధంగా ఒక వ్యక్తి లేదా ఒక్కని యొక్క మరణము ద్వారా, ఒక్కని యొక్క విధేయత ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఏమవుతుంది? నీతి, పరిశుద్ధత, పాపక్షమాపణ ఆపాదించబడటం జరుగుతూ వచ్చింది. అంటే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఏమి ఇచ్చాడంటే నిత్య జీవనిచ్చాడు. నిత్య జీవుని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంతేకాదు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిని మనకి ఆపాదింపజేశాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మనల్ని నీతివంతులుగా చేయటం కొరకు తన నీతియుక్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అందుకనే ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరని అందరూ గట్టిగా చెప్పుకుంటున్నా, ఈరోజు దేవుని బిడ్డ ఏం చెబుతాడంటే నేను నీతివంతుడను. ఎందుకు? యేసు రక్తం ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుందని ఇదే 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. చూడండి, మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. యేసు రక్తం వల్ల ఏం చేయబడుతున్నావు? నువ్వు నీతిమంతులుగా తీర్పు తెచ్చబడుతున్నావు.
నీతి లేని మనకి దేవుడు నీతివంతులుగా చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి లేదా తన్ను ప్రేమించు వారి కొరకు ఏమేమి సిద్ధపరిచాడంటే ఇవన్నీ కూడా డబ్బులతో కొనుక్కునే కావు, మార్కెట్లో దొరికే అసలే కావు. నీవు నేను కొనలేనటువంటి ఎంతో విలువైనటువంటి రక్షణని దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. దీని కొరకు తాను భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ వచ్చాడు. దీని కొరకే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కనుక దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడంటే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం సిద్ధపరిచాడు. వాటిల్లో మనం చూస్తే అన్నీ ప్రతిరోజు మనం ఎంజాయ్ చేస్తున్నవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. మనోడు అనుకుంటాడు నేను కొనుక్కున్నాను అనుకుంటాడు. నీకు కొనుక్కోవాలంటే ఉండాలిగా. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ దే, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ మనీ? కొనుక్కుంటానికి వస్తువు ఉంటే నువ్వు కొనుక్కోగలవు. ఆ వస్తువు సృష్టించేవాడు దేవుడే. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి సిద్ధపరిచినవి, ఆల్రెడీ సిద్ధపరిచినవి. చూడండి, ఆ సూర్యుడు ప్రతిరోజు నమ్మకంగా వస్తూనే ఉంటాడు. ప్రతిరోజు సూర్యరశ్మిలు పడతారు. దేవుడు సిద్ధపరిచినవి, మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచినవి గుర్తెరగాల, జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు పోయి అక్కడ పోయి మంట వేయరు సూర్యుడిలో. ఎవరైనా పోయి పొద్దున్నే కాస్త పెట్రోల్ లేకపోతే ఏదేసి మంట చేస్తున్నారంటే ఫ్లైట్ మీద అట్లా ఆగిపోయి ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు ఏమో ఇండియా ఓడేయాలా, రేపు అమెరికా ఓడేయాలనే టైం టేబుల్ ఏమి లేదు. ఎవ్వడికి సంబంధం లేకుండా నిత్యం మండుతూనే అనేకులకి వెలిగించినట్లు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన్ని ప్రేమించి వారి కొరకు, ఆయన జ్ఞాపకం చేసుకునే వారి కొరకు ఇవన్నీ కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోయినా నీకు కూడా సిద్ధపరిచే ఉంచాడు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. మంచోడికి ఇచ్చాడు, చెడ్డోడికి కూడా ప్రేమలో తేడా లేదు. కానీ ఒక్కొక్క సందర్భంలో మరీ దేవుని మీద తిరగబడితే కనుక అప్పుడప్పుడు తేడా చూడాల్సి వచ్చింది. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో మనం చూసినట్టయితే గోషేను ప్రాంతంలో వెలుగు ఉంటుంది, వీళ్ళకేమో చీకటి. వీళ్ళేమో చీకటిలో అల్లాడుతుంటే వాళ్ళకి ఎందుకని చేశాడంటే వాళ్ళు చేసిన మూర్ఖ పనులు బట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి దెయ్యాలను పూజిస్తుంటే ఎంతకాలం చూస్తుంటాడు దేవుడు? ఎంతకాలం? సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకం మీద మన కొరకు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 2021 సంవత్సరము. ఇన్ని వేల కొలది సంవత్సరాలు దేవుడు ప్రేమిస్తూనుంటే చేతగనులాగే ఎంచి నువ్వు దేవుని ప్రేమను కాలుదన్ని నీ ఇష్టానుసారంగా ఆదివారం పునరుత్థానం ప్రభు చనిపోయి నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి మనల్ని రక్షించిన ఆ గొప్ప కార్యాన్ని ముగించి విజయోత్సాహంతో దేవుడు లేచి వస్తే ఈడేమో పోయి సారాయికుడి దగ్గర ఉంటాడు. ఆరాధించాలి దేవుణ్ణి. లేకపోతే ఈడు పోయి ఎక్కడో కబ్బులోని ఈరోజు ఆదివారం అని చెప్పి సెలవు వచ్చిందని. ఎంత దారుణం! అమెరికాని లేదు, ఐరోపాని లేదు, ఆఫ్రికాని లేదు. అందరూ ఈరోజు ఏం చేశారంటే హాలిడే వస్తే చాలు ఏగలు తిరిగినట్టు ఎక్కడ తిరగకూడదు అక్కడ తిరగటం. దేవుడు చూసి 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 పంపించాడు. వెళ్ళు, కనిపించినటువంటి శత్రువు అని రాస్తాడు పేపర్లో. కనిపించని శత్రువుతో పోరాడుతున్నావు. ఏది నువ్వు పోరాడింది? నోరు మూసుకొని మాస్క్ వేసుకొని కూర్చోడు. ఇంట్లో నుంచి బయటకు వస్తే చస్తావని భయం నీకు. మళ్ళీ పోరాడుతున్న పేపర్లో టైట్ అంటే కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఏడుండి ఇంట్లో తలుపు వేసుకుని ఉండి ఇదే నీ పోరాటం? ఎవరితో నువ్వు పోరాడతావు? కళ్ళు తెరవాలి ఇప్పుడైనా. ఇప్పుడు వరకు కళ్ళు తెరవనోళ్ళు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇప్పుడైనా ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే, ఇప్పుడైనా సృష్టికర్త దేవుని వైపు తిరిగితే నువ్వు ధన్యురాలు. ఇప్పుడైనా రక్షణ పొందుతావు. ఇప్పుడైనా నువ్వు ఇప్పుడు క్షమాపణ ఉంది దేవుని దగ్గర.
దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతమును చేతగానితనంగా ఇచ్చినట్లయితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినాం, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? భౌతికమైన ప్రతి ఆశీర్వాదాలను మనకి భూమి మీద సిద్ధపరిచాడు. రెండవదిగా ఏం చేశాడంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరసంబంధమైనదై జ్యోతిర్మయ యొద్ద నుంచి వచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాల నిధిగా దేవుడు మనకి తను తాను అప్పగించుకొని మనలను సమాధాన పాత్రుడుగాను, మనలను కంప్లీట్ ఆశీర్వాదాలు పొందుకొని ఆనందించి వారుగా చేస్తూ వచ్చాడు. అందుకే ప్రభువును ఆరాధించాలి. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఒకటా రెండా? చిన్నగా లెక్కేసుకుని పోతే, మొదటిగా ఆయన విశ్వసించాం, విశ్వసించడం ద్వారా దేవుడిని గొప్ప రక్షించాం. రైట్? మన పాపాలు క్షమించబడటం కోసం ఏం చేశాడు? తన రక్తము ఇప్పటికీ సజీవమైంచాడు. నెంబర్ 2, ప్రతిరోజు మనం యేసు రక్తాన్ని ఆశ్రయించకపోతే మనకు కూడా కష్టమే. యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ప్రభువా అని ఇక్కడికి రావాలి. ఆయన దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనల్ని ఆయన రక్తముతో ప్రతి దినము కడుగుతుంది. దీని కొరకు కూడా మనం ఆరాధించాలి. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇంకా ఏంటి ఆశీర్వాదం అంటే, ఆయన తన పరిశుద్ధుల సహవాసంలో చేర్చి సంఘముగా చేర్చాడు. పరలోక దర్శనం మనం తీసుకొచ్చాడు. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడు? మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు? రాబోయే సంగతులు. అది చూసాం కదా ఇందాక యోహాను సువార్తలో. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి. చూడండి ఒకసారి, చదువు మాట 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. He will guide you into all truth. ఆయన నీకు ఎక్కడ ఏం చేస్తాడు? అన్ని విషయాలలో సత్యమైన దాన్నే చేయడానికి, ఒరిజినల్నే చేయడానికి, మోసాల నుండి తప్పించబడేటట్టుగా చేస్తున్నాడని చెప్పాలి. ఇంకో మాట చెప్పాలి. మోసం ఎంత మోసం అంటే, అయ్యో ఒకటా రెండా? కూరగాయల మార్కెట్కి పోతే తెలుస్తుంది, ఇంకా ఫిష్ మార్కెట్కి పోయినా తెలుస్తుంది. నువ్వు ఎక్కడికి పోయినా మోసం కనపడదు. కొంచెం లేటెస్ట్ కొంచెం సైన్స్ కూడా తెలుసుకున్నారు వాళ్ళు. ఈ మధ్య ఎవరు పంపించారు, వాడిపోయిన ఆకుకూరల్ని ఏదో ద్రావణం పెట్ట ముంచెట్టు లేపంగానే ఫ్రెష్గా కనపడుతుంది. చూసారా ఎంత మోసం? వాళ్ళు ముంచిన కెమికల్ ఇట్ ఎఫెక్ట్ అవర్ బాడీ ఆల్సో. అది ఫ్రెష్గా ఉన్నందుకు సంతోషం, కానీ వాడు వాడిన లిక్విడ్ అని చూసా, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రీసెంట్లీ నేను ఐ థింక్ ఎక్కడ చూసిన న్యూస్ పేపర్లో, ఈ వాటర్ మిలన్కి అయోడిన్ సంథింగ్ ఏదో ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తుంది. ఎందుకు అటు చేస్తాడంటే, మనోళ్ళు లోపల కలర్ కావాలని కోరుతారు కదా, కలర్ కోసం ఉంటుంది. అది మన బాడీలో చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఈరోజు మనుషుడు ఎంత దారుణానికైనా దిగజారుతున్నాడు. ఎదుటివాడు ఎంత నశించిపోయినా వాడికి పర్వాలేదు, వాడికి కావాలి. ఏం కావాలి? డబ్బు 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 అని హమాలు తెచ్చిపోతుంది. వాడి డబ్బు వాడిని బతికించలేనటువంటి దౌర్భాగ్యకరమైన దాని కొరకు వెంటబడి నశించిపోతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన యందు విశ్వసించిన వారు, యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇవ్వబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మోసాల్లో నుండి తప్పిస్తాడు. మోసంలో నుండి తప్పిస్తాడు. గొప్ప గొప్ప మోసాలు మనల్ని కొంతమంది మోసం చేయాలని ట్రై చేస్తాడు. మనం మోసపోని స్థితిని చూసి తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. గమనించారా? చాలా తిట్టుకుంటూ ఉంటారు. ఎంత కోపం అంటే,
ఇంతసేపు ట్రై చేసినా కానీ ఈ మనిషి మోసపోలేదే. ఉదాహరణకి వీళ్ళు ఉంటారు, వీళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు ముఖ్యంగా బిగ్ ట్రాప్స్. వాళ్ళు చిన్నగా మొదలుపెట్టి తీసుకునేదాకా మనల్ని వదిలిపెట్టరు, అక్కడ దాకా పోతారు. అంతా చెప్పినాక ఇది నాకు అవసరం లేదన్నావు అనుకో, ఇంకొకటి వాళ్ళ కథ ఫుల్ డిసప్పాయింట్. అందుకే క్రెడిట్ కార్డ్ అన్నంటే మనం ఏం చేయాలంటే ఐ డోంట్ వాంట్ అని చెప్పాలి. ఒకే ఒక మాట, వాడు ఎనర్జీ ఎందుకు విషయాలు ఇట్స్ బెటర్ టు సే ఐ డోంట్ వాంట్. సార్ పర్సనల్ లోన్ ఇస్తాం సార్, డోంట్ వాంట్. సే స్ట్రైట్ అవే నాకు వద్దు. ఎందుకు వద్దు సార్? హూ ఆర్ యూ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఒకసారి కామెంట్ అడిగింది, సార్ వై సార్, వై యు ఆర్ నాట్ సేయింగ్ నో డోంట్ వాంట్, వై సార్, వై నాట్ యూ టేక్, యూ కెన్ యూజ్ సమ్వేర్, నో. హూ ఆర్ యూ టు సే దిస్ ఆల్సో నాన్సెన్స్. పుట్ ఆఫ్ యువర్ ఫోన్, డోంట్ టాక్ అన్నెసరీ. కోపం వస్తుంది. మనం మోసం చేసి మన అప్పులు వాళ్ళు చేసి తిప్పలు పెట్టడానికా? ఏదో మన మీద ప్రేమ గుర్తించినట్టు. ఎవరైనా అప్పిస్తే తీసుకోవద్దు ముందుగానే చెబుతుంది. అప్పు ఇచ్చారా, నువ్వు ట్రాప్లోకి వెళ్ళిపోయారంటే. డోంట్ టేక్ మనీ ఫ్రమ్ ఎనీబడి, ఇదర్ ఫ్రీ ఆర్ బారోయింగ్ ఆర్. డోంట్ టేక్. నీ దేవుడు నిన్ను అప్పు చేయడానికి పిలవలేదు. నువ్వు తిప్పలు పడి బాధపడుకుంటూ కూర్చోడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నీ అవసరం ఏంటో దేవుడిని అడుగు, నీ దేవుడు ఇస్తాడు. దేవుడు ఏదైనా నేను ఇయ్యలేనని చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడు. మరి ఎందుకు అప్పులు చేస్తారు? కొంతమంది దేవుని బిడ్డలు అప్పులు చేస్తున్నారని, నాకు అప్పులు ఉన్నారని తెలిసి బాధపడుతుంటారు. ఎందుకు అట్లా చేశారు అంటే, నీకు అప్పులు చేయడానికి ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అప్పులు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పొంది ఉండకుండా ఇంకా కాస్త ఎక్కువగా, ఇంకా కాస్త రెక్కలు రాసుకొని కాస్త అటు జరుగుదావనో ఇటు జరుగుదామని అనుకున్నప్పుడే నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర లేవుది కనుక నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎట్టుండాలంటే, ఇచ్చిన దాంట్లో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ డైలీ బ్రెడ్. ఈరోజు ఆహారం నాకు ఇచ్చేది చాలు, తృప్తి కలిగి ఉంటూ నేర్చుకోవాలి. లేని పక్కన వాళ్ళు చూసి కంపేర్ చేసుకొని, వాళ్ళకి కారు ఉంది నాకు కారు లేదు అనుకో. ఆరోగ్యం మీకు ఏది కారు లేకపోతే మీకు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చారు చాలు. రైట్? తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్తాడు? 5-6 వచనాలు చదవండి. Hebrews chapter 13 verse 5 and 6. ఎన్నిసార్లు చెప్పాడు? నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా, నేను కాదు చెప్పేది, దేవుడే చెప్పాడు కదా. అంటే నీకు నమ్మకం లేదు. యూ హ్యావ్ నో ఫెయిత్ ఆన్ గాడ్. యూ సింప్లీ సే సంథింగ్. దేవుడా నీకు వందనాలు వందనాలు. ఎన్ని నీకు నమ్మకం లేకుండా ఎన్ని చెబుతున్నావు అంటే, యు ఆర్ వేస్టింగ్ టైం. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ ఆల్సో వేస్టింగ్ అదర్స్ టైం. బిలీవ్ గాడ్ స్ట్రాంగ్లీ. దేవుణ్ణి బలముగా విశ్వసించు. నీకు చేత ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడలేదు, మధ్యకాలంలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, నాకు ఆ టైటిల్ గుర్తొస్తుంది, మళ్ళీ చూస్తున్నాను. నీకు చెప్పానని నాకు గుర్తొస్తుంది. నమ్మటం నీకు చేత అవుద్దా అని టైటిల్ అవుతుంది. నీకు చేత అవుద్దా నమ్మటం? ఆ వీడియో నేను మళ్ళా చూశాను. దేవుడు నాతో కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ గాడ్, ఈజ్ వండర్ఫుల్ గాడ్. దేవుడు మన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు నమ్మితే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు అన్నీ కూడా సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరచదంటూ లేదు, ఒక్కటి కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకి ఇచ్చాడు. ఆత్మస్వరూపిగా ఆయన మనలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పుడు బోధల్లో నుండి తప్పిస్తున్నాడు, మోసపూరితమైన మార్గాల్లో నుంచి తప్పిస్తున్నాడు, మోసపరిచే వారి దగ్గర నుంచి తప్పిస్తున్నాడు. అంతటితో ఆగడు, ఇంకేం చేస్తున్నాడు చూడండి. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 13వ వచనం 2వ భాగంలో ఈ చివరి భాగంలో ఉంటుంది. He will show you things to come.
థింగ్స్ టు కమ్, సంభవించబోయే సంగతులను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. నీకు అర్థమైపోతాయి. కింద మొన్న మహిమలోకి పిలువబడిన దైవజనుడు శామ్యూల్ అన్నగారు, దేవుడు ఆయన చూపించాడు క్లియర్గా. ఆయన మహిమలోకి పిలువబడబోయే రోజు బంధువులందరినీ ఒక్కొక్కరిని పిలిచాడు. వాళ్ళు చెప్పేవాడు, అమ్మారా నా కోసం ప్రార్థన. తర్వాత ఇంకొక బ్రదర్ని పిలిచి, నాయనా రా నా కోసం ప్రార్థన. తర్వాత ఇంకొక తమ్ముడిని పిలిచి, ఎవరైతే బాగా పరిచయం చేశాడో ఆయనతో చెప్పాడంట, నాన్న నాకు ముద్దు పెట్టువా. ఎందుకు పాప ఇదంతా చేస్తున్నావు, ఏమైంది నీకంటే, ఏం లేదు పెట్టు. దేవుడు ప్రిపేర్ చేశారు. ఆయన చూపించాడంట, యు ఆర్ గోయింగ్ టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే, టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే, గెట్ రెడీ. హడావుడు చేశాడంట ఇంట్లో, రండి ప్రార్థన రండి. అందరూ వచ్చారంట. అట్లా మోకరించినాక, ఇప్పుడు నేను చేస్తా ప్రార్థన చెప్పాడు. రోజు వాళ్ళని చేయమనేవాడట. ఆయన మహిమను పిలవబడబోయే ముందు రోజు ఏం చేస్తారండి, మీకు అందరి కోసం ప్రార్థన చేస్తారండి. వాళ్ళందరూ వచ్చారు. అన్నగారు ప్రార్థన చేశాడు. ఆమేన్ అంటమే ఆలస్యం లేడు. ఆమేన్ అన్నాడు, కళ్ళు చూసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, సంభవించబోయే సంగతులు తెలియపరుస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడు, మిమ్మల్ని అనాథులుగా కొద్దిసేపు ఆరాధిద్దాం. 317 సాంగ్ నెంబర్, భూరశబ్దంలో పల్లవి, వచ్చిన పల్లవి. అందరూ నిలబడి పాడదాం. ఈ సింగ్ దిస్ సాంగ్ స్టాండింగ్ ఆన్. ఆ సమయంలో సండే స్కూల్కి వెళ్తాం. భూరశబ్దం కాంచేదామే దేవుడు మనం ప్రేమించి మన కొరకు సిద్ధపరిచిన భౌతిక మరియు ఆత్మీయ ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం.